హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ఫాస్ హోమ్. ఈరోజు షబేబీ రాత్ అండి. షబేబీ రాత్ స్పెషల్ మటన్ బిర్యానీ అండి. ఎట్లా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, చెక్క, మొగ్గ, యాలక్కాయ, షాజీరా, మరాఠీ మొగ్గ, అవన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 ప్లేట్లలో ఎందుకు అనేది ముందు చూపిస్తాను, చూడండి. తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అండి కోసి పెట్టుకోవాలా. అల్లము, తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్ది ఫ్రెండ్స్. కాజు పేస్ట్, జీడిపప్పు పేస్ట్ అండి. ఇక్కడ నేను రైస్ ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను అదే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ చూద్దాం చేసే విధానం. దబర పొయ్యి మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలా. మనకి నెయ్యితోనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్. నెయ్యి, ఆ తర్వాత నూనె వేయాలా. నూనె వేసి అవి బాగా కాగిందాక వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా చెట్టు జాంకాయ ఫ్రెండ్స్, దూర జాంకాయ బాగా కాగిపోయినాయి ఫ్రెండ్స్. నెయ్యి, నూనె కాగిపోయింది. బిర్యానీ మసాలా వేద్దాము ఇప్పుడు. నూనె కాగిన తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసేస్తే బాగా చిటపట్లాడాలా. ఇట్లా చిటపట్లాడిన తర్వాత పుదీనా వేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఫస్ట్ పుదీనా వేసేయండి. పుదీనా స్మెల్ అంతా ఆ ఆయిల్లో దిగద్ది. ఆ రైస్ తింటున్నా కూడా పుదీనా స్మెల్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎర్రగడ్డలు వేసేయాల. ఎర్రగడ్డలు వేసేసి బాగా ఎర్రగా వాడ్చాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్స్ పెట్టండి. బాగా కలిపెట్టాలండి, మాడకుండా. పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళు వేసేసి వెంటనే బియ్యం వేసేయచ్చు. మళ్ళీ ఎసురు కాగిందాక ఉండబడలేదు ఫ్రెండ్స్. చూడండి, మీకే అర్థమవుద్ది. పచ్చిమిర్చి వేసేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలపాల. టమాటో వేయాలండి నెక్స్ట్. ఇప్పుడు టమాటో వేసేస్తే బాగా టమాటో ఒక రవ్వ మెత్తగా పడిన దాకా వేయించాల. అల్లం, తెల్లగడ్డ పేస్ట్, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా అండి. కేజీ రైస్, కేజీ మటన్ అండి. 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. అది ఎర్రగా వేగిన దాకా నెక్స్ట్ చూద్దాం మటన్ది. కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ అందుకు 2 ప్లేట్లు తీసుకునింది. బిర్యానీ మసాలా వేసి చిటపట్లాడిన తర్వాత మటన్కి అల్లం, తెల్లగడ్డ, ఉప్పు కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను పక్కన. ఆ వేడి వేడి నూనెలో ఈ మటన్ వేసేయాల. ఈ మటన్ వేసేసిన తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్. నా షార్ట్ వీడియోస్ అవి నచ్చుతున్నాయో లేవా ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి. ఈ మసాలా చూడండి, ఒక పక్క బాగా ఏగుతూ ఉంది. బాగా కలుపుతూ ఉన్నాం కదా.
బాగా ఎర్రగా వేగిపోయింది ఫ్రెండ్స్. అది 3 విజిల్స్ వచ్చిన దాకా పెట్టాలి ఫ్రెండ్స్. మటన్ ఉడికిపోయింది చూడండి. తర్వాత తీసేసి ఆ మసాలాలు వేసేయాల. మటను నీరు మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్. నీళ్ళు లేకుండా మటన్ వేసేయండి ముందు. మా పాపలేసి ఏడుస్తూ ఉంది ఫ్రెండ్స్, ఎందుకో మనవరాలు. వేసేసాము. బాగా కలపాలి ఫ్రెండ్స్. అది ఉడికిందా లేదా అని చెప్పి ఒక ముక్క తిని చూశాను. చక్కగా ఉడికిపోయి ఉందండి, మెత్తగా బాగా ఉడికిపోయి ఉప్పు బాగా పట్టింది. బాగా కలపాలి. అది కలిపిన తర్వాత మా పాప మనవరాల్ని కొడతా ఉంది చూడండి, నిద్రపోలేదని. పాలు, ఒక గ్లాస్ పాలు వేయాలి ఫ్రెండ్స్. పాలు వేస్తే అన్నము స్మూత్గా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. మటన్ ఉడకబెట్టిన వాటర్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా కలిపి ఒక 5 minutes ఉడకబెట్టాలా. ఉడికిన తర్వాత కాజు పేస్ట్ వేసేయాల. కాజు పేస్ట్ వేసిన తర్వాత 5 minutes ఉడకబెట్టి ఉప్పు వేసేయాల. 1 kgకి 1 పిడికెడు వేయాలి ఫ్రెండ్. వేసి బాగా కలపాల. పక్కన వేడినీళ్ళు పెట్టుకొని ఉన్నాను కదా, బాగా కాగిపోయినాయండి. ఇప్పుడు ఎసురు వేసేద్దాము. అది కాలుతా ఉంది, ఇది వేడి నీళ్ళండి. గబుక్కుమని వేయలేకపోయాను పైన పడద్దని. నెమ్మదిగా చూసుకొని పట్టకార తీసుకొని తర్వాత వేసాను ఫ్రెండ్స్. ఇదో చూడండి, దాంట్లో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ని బట్టి మనం ఎసురు వేసుకోవాలా. నేను 1 kg బియ్యానికి 1.5 వేస్తాను వాటరు. దాంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి 1 డబ్బా 1 చిన్న గ్లాస్తో వేసాను వాటర్, అంతే. ఎసురు చూడండి వెంటనే వచ్చేసింది వేడి నీళ్ళు వేసాక. అందుకు బియ్యం వేసేసాను. ఈ బాస్మతి రైస్ ఏంటంటే ఎసురులో వేసిన తర్వాత ఎక్కువ కలబెట్టకూడదు ఫ్రెండ్స్. ఒక్కసారి అటు తిప్పి దమ్ పెట్టేయాల. ఊరికే కలిపెట్టిన బాస్మతి రైసు ఇరిగిపోద్ది. అట్లా ఇరగకుండా ఉండాలంటే కలబెట్టకూడదు, ఊరికినే కలబెట్టకూడదు. ఒకసారి 2 సార్లు అంతే. చూడండి ఇట్లా కలబెట్టి బాగా ప్లేట్ పెట్టేయాల. ఉడుకుతూ ఉంది చూడండి. ఉడికినప్పుడు ప్లేట్ పెట్టేసేయాల. సిమ్లో, మరీ సిమ్ కాదు, మరీ ఎక్కువ కాదు, మీడియం పెట్టేస్తే చూడండి ఎట్లా అయిపోయిందో. అంతే, ఊరికే కలబెట్టకూడదు. ఇట్లా అయిన తర్వాత ఒక్క గెరిటతో చుట్టూ తిప్పి మళ్ళీ ప్లేట్ పెట్టి దమ్ పెట్టేయాలి ఫ్రెండ్స్. అంతే, అయిపోద్ది. చూడండి బాగా కలుపుతున్నాను. మధ్యలో అయితే అస్సలు కలపలేదు, చూశారు కదా మీరే. మధ్యలో కలిపితే మటుకు బిర్యానీ రైసు ముక్కలైపోయి బాగా కుదరదు. చూడండి అట్లా కింద నుంచి బాగా స్మూత్గా కలపాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకొని దానిపైన కొత్తిమీర, నెయ్యి అంటే తిరగమాతలో పెట్టాం కాబట్టి ఇప్పుడు నెయ్యి వేయబడలేదు. కొత్తిమీర వేసేసి పొయ్యి మీద పెట్టేయాలి. సన్న మంట మీద ఒక 5 minutes పెడితే చాలు ఫ్రెండ్స్. అయిపోయింది మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీలో గోంగూర, పెరుగు పచ్చడి ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. కుక్కర్లో నేను గోంగూర, టమాటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఒక 2 tablespoon ఆయిల్ అన్నీ కలిపేసి, ఇది చూడండి
కుక్కర్లో వేసేసి అన్నీ ఇట్లా కలిపేసి పొయ్యి మీద పెట్టేయాలి. ఒక 2-3 విజిల్స్ వస్తే ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి. ఉప్పు వేసుకొని ఎనుపుకునేదే ఫ్రెండ్స్. ముద్దకం తీసుకొని బాగా మెత్తగా ఊరికి అటంటే చాలు. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఒక గిన్నెలో తీసేసుకుంటే అయిపోయింది గోంగూర పచ్చడి. రైతా చూద్దాం ఇప్పుడు. ఎర్రగడ్డ సన్నగా తరుక్కున్నాము, కొత్తిమీర పచ్చిమిర్చి వేసాము. దీంట్లో క్యారెట్ కీరా వేసుకోవచ్చు. మా వాళ్ళు తినరని చెప్పి నేను వేయలేదు ఫ్రెండ్స్. సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకున్నాం. ఓకే, బాయ్ బాయ్. అయిపోయింది ఫ్రెండ్స్ రైతా కూడా. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. ఓకే.